టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సినిమాలో ఎంత పద్ధతిగా సురేఖ కనిపిస్తుందో రియల్ లైఫ్లో దానికి రివర్స్లో పక్కా ఫ్యాషనబుల్గా ఉంటుంది. ఇక కూతురుతో పబ్బులు, పార్టీలు, మందు, చిందులు ఒకటని కాదు. ఇక ఇవి కాకుండా రీల్స్, ఇంటర్వ్యూలో ఘాటు సమాధానాలు ఇవన్నీ చూస్తూనే నైటిజన్స్ వారిని విమర్శిస్తున్నారు. అంతేకాదు భర్త పోయాక విచ్చలవిడితనం ఎక్కువ అయిందని సోషల్ మీడియాలో రీల్స్ చేసిన వీడియోల కింద అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య ఆమె గుండు చేయించుకోవడం కూడా హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఈ కామెంట్స్ అన్నిటికీ సురేఖ వాణి సమాధానం చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో వచ్చే వ్యాఖ్యల గురించి స్పందించారు. పెళ్ళైన కొత్తలో తాను గుండు చేయించుకున్నాను, మళ్ళీ 20 ఏళ్ల తర్వాత గుండు చేయించుకున్నానని చెప్పింది. ఏం లైఫ్ ఏదోలా అనిపించింది. అసలు ఏంటిది? తామెప్పుడూ తిరుపతి, శ్రీశైలం వెళ్తూ ఉంటాం. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ప్రశాంతమైన లైఫ్ ఇవ్వు, ఇంకేం వద్దు అని దేవుణ్ణి మొక్కున్నానని గుండు చేయించుకున్నానని చెప్పింది. ఇక ఈ వివాదాలు అన్ని జరగడానికి తాను కూడా కారణమని ఎప్పుడైనా అనిపించిందా అన్న ప్రశ్నకు తానెప్పుడు అలా అనుకోలేదని క్లారిటీ ఇచ్చింది సురేఖ వాణి. తన ప్రమేయం లేకుండా చాలా జరిగాయి, ఏది కావాలని చేసింది లేదు. కాంట్రవర్సీలు ఎక్కడ వస్తున్నాయి? తన కూతురుతో కలిసి బయటికి వెళ్ళినప్పుడో ఫోటోలు పెట్టినప్పుడో వస్తున్నాయి. వీటి కోసం మాట్లాడుతున్నారు, అందుకే మాట్లాడుకోమని వదిలేశానని చెప్పింది. ఇది తన లైఫ్, తాను ఇలాగే ఉంటాను. ఇక వీటికి ఇంకొంచెం యాడ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. భర్త పోయాక విచ్చలవిడితనం అంటున్నారు. ఎవరన్నీ చెప్పుకున్నా డోంట్ కేర్, తాను పట్టించుకోనని చెప్పింది. తనకు 19 ఏళ్లకే పెళ్లి చేశారు. 20 నుంచి 25 ఏళ్ళకే 45 ఏళ్ల జీవితాన్ని చూసేశాను. ఇప్పుడు 42 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్లలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాను. తన కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాను. ట్రిప్స్కు వెళ్ళాలి, భర్త ఉన్నా కూడా ఇదే జరుగుతుందేమో. ఖచ్చితంగా ఇలానే ఉండేదానేమో. అప్పుడు తనకు ఎక్స్పోజర్ లేదు, ఇప్పుడు అది ఉంది అని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.